హలో ఫ్రెండ్స్, గాయత్రి క్రియేషన్కు స్వాగతం. ఈరోజు మనం పంచాయుధుడు అనే జాతక కథ గురించి చెప్పుకోబోతున్నాం. ముందుగా జాతక కథలు అంటే ఏమో తెలుసుకుందాం. జాతకం అంటే జన్మకు సంబంధించినది అర్థం. బుద్ధుని జన్మల గురించి చెప్పేవి కనుక ఈ కథలకు జాతక కథలని పేరు పెట్టారు. మనిషి బుద్ధుడు కావాలంటే ఒక జన్మ చాలదు. సిద్ధార్థుడు 547 జన్మలకు బుద్ధుడు కాగలిగాడు. అంతవరకు అతడిని తథాగతుడని బోధిసత్వుడని అన్నారు. జన్మ వేరైనా మనిషి అతను మాత్రమే. ఈ మహత్తర గాథలు ఇప్పటికి సుమారు 2400 ఏళ్లకు పూర్వంవి. ఆనాడు ప్రపంచం బుద్ధుని దేవుని కంటే ఎక్కువగా చూసుకుంది. ఆ మహానుభావుడు దుష్ట శిక్షణ కోసం, శిష్ట రక్షణ కోసం జన్మించాడని నమ్మింది. కనుకనే బుద్ధావతారం దశావతారాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. మానవునికి మొదట కావాల్సింది మనో నిగ్రహమని, జీవితంలో దయాధర్మాన్ని మించింది మరొకటి లేదని బుద్ధుడు బోధించాడు. ఆ మహాత్ముని బోధనలే జాతక కథలుగా వెలిశాయి. విజ్ఞానదాయకమైన ఈ కథలు భరతఖండమందే కాక టిబెట్, చైనా, జావా, సుమిత్ర, సింహళ దేశాల్లో కూడా వ్యాప్తి చెందాయి. ఆ కథల్లో ఒక కథ ఈరోజు మీకోసం. పంచాయుధుడు. బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పాలించే కాలంలో బోధిసత్వుడు యువరాజుగా జన్మించాడు. నామకరణ మహోత్సవం నాడు దేశాల నుంచి దైవజ్ఞులు వచ్చారు. వాళ్ళు రాజుతో, మహారాజా, ఈ పసివాడు చాలా గొప్ప జాతకుడు, 5 ఆయుధాలతో ప్రపంచాన్నంతా జయించగల గొప్ప పరాక్రమశాలి అని జోస్యం చెప్పి పిల్లవాడికి పంచాయుధుడు అని పేరు పెట్టారు. కొంతకాలం గడిచింది. పిల్లవాడికి జ్ఞానవితేటలు రాగానే అతన్ని గాంధర్వ దేశంలోని తక్షశిలా నగరానికి మహాపండితులైన గురువుల వద్ద సమస్త విద్యలు నేర్చుకునేందుకు పంపారు. పంచాయుధుడు తక్షశిలలో కొంతకాలం చదువుకొని సకల విద్యాపారంగతుడయ్యాడు. గురుకులం నుంచి సెలవు తీసుకునేటప్పుడు గురువు శిష్యుణ్ణి దీవించి 5 ఆయుధాలను ప్రసాదించాడు. గురువుగారి అనుజ్ఞతో కాశీరాజ్యానికి బయలుదేరాడు పంచాయుధుడు. దారిలో పంచాయుధుడు ఒక మహా అరణ్యాన్ని దాటవలసి వచ్చింది. అతడు అరణ్య మార్గం గుండా నడుస్తుండగా కొందరు మనుషులు ఎదురుపడి, చూడబోతే చాలా చిన్న వయసు వాడివి, ఈ మహారణ్యంలో రోమాంచుడనే రక్కసుడు విహరిస్తూ ఉంటాడు, వాడి కంటబడితే నీ ప్రాణాలు దక్కవు, అందువల్ల ఈ మార్గం వదిలి మరో మార్గం అరణ్యం దాటడం క్షేమము అని సలహా ఇచ్చారు. ఈ మాటలేవి పరాక్రమశాలి అయిన పంచాయుధుడు పట్టించుకోలేదు. అతడు ఆ అరణ్య మార్గాన్ని నడవసాగాడు. మార్గంలో ఒకచోట తాటి చెట్టు ప్రమాణంలో ఉన్న రాక్షసుడు రోమాంచుడు ఎదురైనాడు. రోమాంచుడు చూడ భయంకరుడుగా ఉన్నాడు. పెద్ద తల, నిప్పులు చెరిగే కళ్ళు, ఏనుగుకున్నట్లు నోటిలో పొడగాటి 2 దంతాలు, శరీరం నిండా ఎలుగుబంటిలా పొడవైన రోమాలు. రాక్షసుడు పంచాయుధుడు దారికి అడ్డుగా నిలబడి, ఎవడెవరా నువ్వు, ఎక్కడికి పోతున్నావు, ఆగాగు, నిన్నిదే మింగబోతున్నాను అంటూ హుంకరించాడు. పంచాయుధుడు ఏమాత్రం భయపడక, రాక్షసరాజా, తెలిసే నేను ఈ అరణ్యంలో ప్రవేశించాను, జాగ్రత్త, దగ్గరకు రాకు అని బాణం ఎక్కుపెట్టి రాక్షసుడిపైకి వదిలాడు. బాణం రివ్వుమంటూ పోయి రాక్షసుడు ధరించిన జంతు చర్మం తగిలింది. వాడు ఏమాత్రం గాయపడలేదు. ఈసారి పంచాయుధుడు బాణం ఎక్కుపెట్టి వాడి మీద ప్రయోగించాడు. ప్రయోజనం లేకపోయింది. ఆఖరిసారిగా విషం పూసిన బాణాలను వదిలాడు. అవి రాక్షసుని ఎలాంటి హాని కలిగించలేకపోయినాయి. రాక్షసుడు ఈసారి మరింత పెద్దగా హుంకరించి పంచాయుధుడి మీదికి వెళ్ళాడు. పంచాయుధుడు తన ఖడ్గం తీసి రాక్షసుడి మీదికి విసిరాడు. వాడు చలించలేదు. అప్పుడు పంచాయుధుడు రాక్షసుడితో, నీ మూఢత్వం కొద్దీ నన్ను గుర్తించలేకుండా ఉన్నావు. నా పేరు పంచాయుధుడు. నేను అరణ్యంలో ప్రవేశించేటప్పుడు కేవలం నా ఆయుధాలను నమ్ముకొని ఆ పని చేయలేదు అంటూ పిడికిలి బిగించి రోమాంచుని ఒక్కపోటు పొడిచాడు. ఆ దెబ్బకు వాడు చలించలేదు. రాక్షసుడు పెద్దగా నవ్వి, కుర్రవాడా, నీ వాలకం చూస్తుంటే నువ్వు మామూలు మనిషిలా తోచడం లేదు. ప్రళయ భయంకరుడనే నన్నే ఢీకొనటానికి సాహసించావు. మానవులు నా రూపం చూసి హడలెత్తిపోతారే, మరి నీకు ప్రాణభయం లేకపోవడానికి కారణమేమిటి అని అడిగాడు. భయం ఎందుకు? పుట్టుకతో పాటే మరణం ఉంటుంది. అంతేకాక నా శరీరంలో వజ్ర సమానమైనటువంటి ఖడ్గం ఒకటి ఉంది. అదే నా జ్ఞానం. నన్ను నువ్వు ఒకవేళ మింగటమే జరిగితే ఆ ఖడ్గం నిన్ను నిలువులా చీల్చేస్తుంది అన్నాడు. రాక్షసుడు 1-2 క్షణాలు ఆలోచిస్తూ ఊరుకొని, కుర్రవాడా, అనే దాంట్లో ఏదో సత్యం ఉన్నట్లు నాకు అనుమానం కలుగుతుంది. ఏమైనా నువ్వు నిర్భయుడివి, శూరశిఖామణివి. నీ వంటి వాణ్ణి నేను మింగగలిగినా జీర్ణించుకోవడం సాధ్యం కాదు. ఇక స్వేచ్ఛగా నీ దారిన నువ్వు వెళ్ళు అన్నాడు.
పంచాయుధుడుగా జన్మించిన బోధిసత్వుడు రాక్షసుని దీవించి, నన్ను వదిలావు, బాగానే ఉంది, నీ సంగతి ఏమిటి? నువ్వు ఎన్ని జన్మల నుంచో దుర్మార్గ పనులు చేస్తూ ఇలా నికృష్ట బతుకు బతుకుతున్నావు, అజ్ఞానం అనే అంధకారంలో కొట్టుమిట్టాడుతున్నావు, ఎంతకాలం జరిగినా నీ గతి ఇంతే అన్నాడు. అయితే మహానుభావ, ఈ అజ్ఞానం నుంచి బయటపడేందుకు నేనేం చెయ్యాలి అని అడిగాడు రాక్షసుడు చేతులు జోడించి. నువ్వు ఈ అరణ్య మార్గాన చేరి దారిన పోయే మానవులను చంపి తింటూ పాపం పెంచుకుంటున్నావు. ఆ పాపం పెరిగే కొద్దీ నీవు రాక్షస జన్మలే ఎత్తి యాతనలు అనుభవించటమే కానీ ఎన్నటికీ నీకు మోక్షం లేదు. నీకు ఉత్తమమైన మానవ జన్మ రావాలంటే పాపం చెయ్యకు అని బోధిసత్వుడు హితవు చెప్పాడు. ఆ తర్వాత బోధిసత్వుడు రాక్షసుడికి మానవులు మేలు పొందేందుకు అనుసరించవలసిన 5 మహాసూత్రాలను గురించి, మానవులను అధములుగా చేసే పంచతంత్రాలను గురించి విప్పి చెప్పాడు. ఆనాటి నుంచి రోమాంచుడు తన రాక్షస కృత్యాలను మానివేయడమే కాకుండా అరణ్యంలో ప్రయాణించే బాటసార్లకు తన ఇంట ఆతిథ్యం ఇస్తూ గొప్ప ధర్మబుద్ధి కలవాడని పేరు తెచ్చుకున్నాడు. ఆ విధంగా బోధిసత్వుడు ధర్మబోధనల వల్ల మహాభయంకరుడైన రాక్షసుడు సన్మార్గవంతుడయ్యాడు.